చిట్టా ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. శభాష్. ఏవండి, ఈ న్యూ ఇయర్ నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. వదిలేస్తున్నావు నన్ను? ఎప్పటిదాకా పోయిన సంవత్సరాల్లో ఏమన్నా పీకేమా కొత్తగా పీకడానికే? అబ్బా, జరిగిన దాని గురించి మర్చిపోండి. అయితే మన పెళ్లి మర్చిపోతా. కొత్త కాన్సెప్ట్ ఏదో రాసుకున్నట్టున్నావు, ఇంప్లిమెంట్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నావు ఏంటి? రోడ్డు రోలర్ ఎన్నిసార్లు రోడ్డేసినా వర్షాలకి మళ్ళీ గుంతలు పడుతూనే ఉంటాయి. ఆహా. మళ్ళీ రోడ్డేత్తది, మళ్ళీ వర్షాలొత్తాయి, మళ్ళీ గుంతలు పడతాయి. మళ్ళీ రోడ్డేత్తది, మళ్ళీ వర్షాలొత్తాయి, మళ్ళీ గుంతలు పడతాయి. మళ్ళీ రోడ్డేత్తది. ఎక్కడికి? నీ రోడ్డు కాంట్రాక్ట్ పూర్తయ్యాక బిల్లు. సరే చెప్పు. జీవితం అనే రోడ్డు మీద గొడవలనే గుంతలు పడుతూనే ఉంటాయి. మనం రోడ్ రోలర్ లాగా గుంతలు పూడ్చుకుంటూ పోవాలే గాని స్కూటీల్లా సైకిల్లా గుంతల్లో పడి దెబ్బలు తగిలించుకోకూడదు. ఏంటి అలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాను కానీ ఈ విషయం నాకు తెలియలేదు, చూసావా? నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఏమని? గొడవలు పడి పడి గొంతులు పోతాయి గాని పంతాలు పోవని. ఆహా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రేమిద్దాం అనుకుంటున్నా. ప్రేమించి ఇంకో పెళ్లి చేసుకుంటావా? నేను ఆపను కానీ. అబ్బా, ఎవరినో కాదండి, మిమ్మల్ని మీ అమ్మని. నేను నమ్మను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మోసే పాడికన్నా పూడ్చే పారమిన్నా. ఇలాంటి తొక్కలో కొటేషన్లు 100 కొడతా. నేను చేసి చూపిస్తా. ఏడిసేవులే. అబ్బా, అస్తమాన అలా కాలు ఒప్పుకండి, దరిద్రం వత్తదే. నిజమే, ఇంక అస్సలు ఒప్పను. అమ్మ దరిద్రం. ప్రేమ ఎంత అన్నావు? ఇదేనా? నీకు తేలు తెలుసు కదా, తోకెత్తుకుని రెడీగా ఉంటది, దొరకగానే టపక్కమని కుట్టేద్ది. నువ్వు అంతే. లేదు, నేను నిజంగానే మారిపోయా. అబ్బా, చెప్తా ఉండు. ఏమన్నా అత్తయ్య గారు, ఆస్తి రాసినట్టు భలే అద్భుతంగా నటించారు కదా. ఊళ్ళో వడ్డీలకు తిప్పిన తెలివితేటలు యాజిటీజ్ పడేశారు. అంకాయమ్మ గారు, మీ అమ్మాయి మా అమ్మతో తెగ గొడవ పెట్టేసుకుంటుంది. అన్నీ మీ బుద్ధిలో వచ్చుంటాయి. ఇప్పుడు చూడాలి దీని ప్రేమ ఏంటో. అబ్బో, చెప్తాను నీ పని. అవును, మీ అత్తయ్య గారిని మీరే పైకి అంట కదా? అంటే మొన్న ఎప్పుడు మావయ్య గారు అన్నట్టు గుర్తు కాదు. పంపేసే ఉంటారులేండి. సేమ్ మీలాంటి కన్నింగ్ ఐడియాలే ఇప్పుడు మీ కూతురు కూడా వేస్తుంది. ఏమెంతుందా? మీ ఆయన నన్ను మాట్లాడుతుంటే నవ్వుతావేంటే? ఏంటో అడుగుతున్నారు? ఆయన ఊరికే అన్నారులేవే. లేదు, నేను సీరియస్ గానే అన్నా. అబ్బా, మీ చిన్న అమ్మాయి మీ దగ్గర ఉంటే మీలాగే తయారవుద్దనే కదా మావయ్య గారు నా దగ్గర ఉంచారు. కుమారి, ఆయన ఊరికే అంటున్నారులేవే. లేదు, నేను సీరియస్ గానే అంటున్నాను. అబ్బా, మీ ఊళ్ళో వాళ్ళు మీ వడ్డీలు దెబ్బలు తట్టుకోలేక ఊరు వదిలేసి వెళ్ళిపోయారంట కదా, అంత గొప్ప వాళ్ళని ఇప్పుడే మీ అమ్మాయి అంటుంది. కుమారి, ఆయన ఊరికే అంటున్నారులేవే. లేదు, నేను సీరియస్ గానే అంటున్నా. అవును, అల్లుడు సీరియస్ గానే అంటున్నాడు, నువ్వే కవర్ చేస్తున్నావు. అబ్బా, ఇది కరెక్ట్ గా కనిపెట్టారండి. పెళ్ళయ్యాక కూడా అమ్మ మాట ఏమంటాం, మొగుడు మాట వినాలి గాని మా అమ్మాయి అర్థం చేసుకోకుండా నా వెనకాల తిరుగుతుంది అని ఇందాకే మీరు వచ్చే ముందే అన్నదే. అన్నావనే? నిన్నే అడుగుతున్నారు. అనే ఉంటావే, అందుకే గొంతులో గుడ్డొట్టు పడిందోలాగా మాట బయటకు రావట్లేదు. అయ్యయ్యో అత్తయ్య, వెళ్ళిపోతున్నారేంటి? ఇంకా సేలా అన్నది దిగినట్టు బాగుంటాయి. స్పిరిట్ లేదు అత్తయ్య గారు. అరే,
ఏంటి మీ అమ్మని ఇన్ని మాటలన్నా నీకు కోపం రాలేదా? చెప్పాగా మారిపోయా అని. స్టోరీ ఇంకా చాలా ఉంది. ఏంటి బా చలికాలంలో కూడా వెదర్ వేడిగా ఉంది. ఈ మధ్యన చలిమంట యాప్ అనే కొత్త యాప్ వచ్చింది. ఓపెన్ చేస్తే చాలు ఫోన్ వేడెక్కిపోయి చుట్టూ అంతా హాట్ గా మారిపోతుంది. కావాలంటే చూడు. అరే మంచి ఫ్లోలో ఉన్నావు. థ్యాంక్స్ బా. ఆ, నన్నేం చూస్తావు? టీవీ చూడు. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే. అబ్బా నెక్స్ట్ సీన్ చూడు. అందమైన ఈ ఆడపేర్లున్న నదులన్నీ ఎన్ని హొయలతో ప్రవహించినా, ఎన్ని తూములు డావులు దాటినా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. అది మ్యాటర్. సప్పట్లో పడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు సముద్రం అంటావు. ఇయ్యా! మరి అక్కెవరో? సముద్రంలోని సొరచేప మిగతా చేపల్ని రానివ్వదు. పాపం నీకేమో మిగతా చేపలంటే ఇష్టం. మీరెన్ని జోకులేసినా నాకు నవ్వు రాదు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు చూసొత్తాను. దీని నటనకు ఓటీటీ ఛానల్ ఎట్టేయచ్చు. బా అక్క కొంట్లో బానే ఉందా? అదే డౌట్గా ఉంది. అత్తయ్య నేను ఊరెళ్తున్నా. ఎందుకని అడగవా? ఏడుపొత్తుంటే ఎందుకని ఎలా అడుగుతాం అత్తయ్య? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదే. చక్కెర తింటే షుగర్ వత్తది, ఉప్పు తింటే బీపీ వత్తది, గుడ్డే బిస్కెట్స్ తింటే గుడ్డేసి వత్తయా అత్తయ్య? అలాగే మీరంటే నాకు గౌరవం అని చెప్పినా నమ్మకం కూడా రాదు. ఏరివిడా అప్పుడే ఊరు వెళ్ళిపోయారా? ఇక్కడ ఇక్కడ కాళ్ళదాకా వచ్చేసింది. చిచి, ఇది నా కూతురు కాదు, హాస్పిటల్లో మారిపోయి ఉంటుంది. అయినా మీరు ఒక్కసారి ఊరెళ్ళటమే మంచిది అత్తయ్య. నేనెళ్తే నీకు హ్యాపీ కదా? నా హ్యాపీనెస్ కోసం కాదత్తయ్య, మీ హ్యాపీనెస్ కోసం. మామయ్య గారు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు, ఏదైనా తుంటరి పని చేస్తే. చీచీ, మా ఆయన నా కొడుకు ఇద్దరు అలాంటాళ్ళు కాదు. మీ ఆయన గురించి నాకు తెలియదు గాని మా ఆయన గురించి నాకు తెలుసు అత్త. తల్లి కడుపు చూత్తది, పెళ్ళాం పాకెట్ చూత్తది అన్నారు. కానీ పెళ్ళాం పాకెట్తో పాటు పర్ఫ్యూమ్ స్మెల్ కూడా చూత్తది. మా సీనుగాడా? చూసారా, నమ్మట్లేదు. ఎందుకంటే తల్లులెప్పుడూ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయరు, పెళ్ళాలు చేస్తారు. మీరు కూడా చేసే ఉంటారు. నేను ప్రసవానికి వెళ్ళినప్పుడు వాడు కూడా ఇంతే. దూడ చేలో మెత్తే ఆవు గట్టున మెత్తదా అత్తయ్య? సామెత మారినట్టుంది. తాత్పర్యం రెండు కలిసి మేయడమే కదా అత్తయ్య. అంటే అందరూ అలా ఉండరు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక నుండి మీరు ఇంట్లో ఏ పని చేయొద్దు అత్తయ్య, అన్నీ నేనే చేస్తా, అన్నీ నేనే చూసుకుంటా. సరే, అన్ని నువ్వే చూసుకో. ఆ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు. The number you have dialed is currently busy. Please try later. ఎవరికి అత్తయ్యా? మా పనోడికి గేదెలకి గడ్డేసే టైం అయింది, వేయకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు. అయ్యో, గేదెలకి గడ్డేయకపోతే పక్క పొలంలోకి వెళ్ళి మేసేత్తయ్యే. మెయ్యనివ్వను, గొయ్యిదో వెత్త. సీనుగాడొస్తే నన్ను ఎళ్ళనివ్వడు, ఆ రాకముందే నేను ఎళ్ళొత్తా. ఆగండి అత్తయ్య, ఈ డబ్బులు ఉంచండి అత్తయ్య. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. యుద్ధాలు చేసి గొడవలు పడి
బ్యాడ్ అయిపోవటం కన్నా మంచితనంతో మోసం చేయటమే ఈజీయా. కొన్ని కొన్ని తెలుసుకోవటానికి సగం జీవితమే అయిపోద్ది. చుక్కు చుక్కు. నేను మారిపోయానని చెప్తున్నాను కదా. నేను వాళ్ళ అమ్మకాలు నొక్కితే వీడు మా అమ్మకాలు నొక్కుతున్నాడేంటి? మీరన్ని- కుమారి చూడు, మీ అమ్మగారు వెళ్ళిపోతానంటున్నారు. ఛ, నువ్వు మారిపోయావని నేను మారిపోతే మనతో పాటు మీ అమ్మగారు కూడా మారిపోయారు. మీరు మారిపోయారా? ఆ నువ్వు చెప్పిన రోడ్ రోలర్ డైలాగు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్టు వెనక నుంచి వచ్చి దడేల్మని గుద్దింది. గొంతలు పూడ్చే పనిలో ఉంటే మీ అమ్మగారు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. అవును, నేను ఒక క్షణం కూడా ఉండను. రండి వెళ్ళిపోదాం. బ్యాగు బస్సు రెడీగా ఉన్నాయి, పదెళ్ళిపోదాం. అసలు ఏమైందే? జీవితం ఒంటరైంది. నేను ఉన్నాను కదా. మీరు ఊరుకోండి. కన్న కూతురే కళ్ళలో పొడిచింది. నేనా? నువ్వు కదే. అంటే నేనా? అమ్మా, కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు. అవును, పళ్ళతో నవ్వేవన్నీ జోకులు కాదు. ఒక్కసారి కాదు 3 సార్లు చూశాను. చూస్తారే? రండి. అమ్మా, 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 ఆగవే. అయ్యయ్యో. ఉండవే. ఏంటి అమ్మా బొమ్మ? రండి. అచ్చో వెళ్ళిపోయారే. సోత్తాబెట్టి వెళ్ళి ఆటో ఎక్కించు. ఏం చేసావు? मैं कुछ नहीं किया, पूरा तुमने किया. చిచి, ఇది నా కూతురు కాదు. హాస్పిటల్లో మారిపోయి ఉంటుంది. ఒరే, మనం అనుకున్నట్టుగానే మా ఆవిడ మారిపోయింది. మా అమ్మను చూసుకోవడంలో వాళ్ళ అమ్మను కూడా మర్చిపోతుంది. ఇంకా మిగిలింది మా అత్తగారే. ఆవిడ్ని కూడా మార్చేసి నెమ్మదిగా వాళ్ళ ఆస్తి అంతా కొట్టేస్తా. ఆ తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. అమ్మా, నేను ఇక్కడ ఉండకూడదు. ఆ, నువ్వు మారిపోయినట్టు మహా అద్భుతంగా నటించావు. మీ అమ్మ కూడా నమ్మేసింది. मेरा अम्मा आया तो तुम्हारा अम्मा भी आता. मेरा अम्मा उनटे हो, तुम्हारा अम्मा उनटा है.